హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ మనోజ్. ఈ రోజైతే నేను వన్ డే ట్రిప్ అయితే ప్లాన్ చేశాను. ఈ వన్ డే ట్రిప్ లో 4 టెంపుల్ని అయితే కవర్ చేయబోతున్నాం. మొదటిగా యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ యాదగిరి గుట్ట, అక్కడే ఉన్న సురేంద్రపురి, పక్కనే ఉన్న లోటస్ టెంపుల్, చివరిగా భువనగిరి దగ్గరున్న స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ అవర్ డే. నేనైతే స్టార్ట్ అయిపోయాను. ఇప్పుడు టైం అయితే 8 అవుతుంది. హైదరాబాద్ నుంచి యాదగిరిగుట్ట 90 కిలోమీటర్స్ చూపిస్తుంది. ముందుగా అయితే నేను పెట్రోల్ కొట్టించుకొని స్టార్ట్ అయిపోతాను. ఎదురుగా అయితే పెట్రోల్ బంక్ ఉంది, పోయి పెట్రోల్ కొట్టించుకొని స్టార్ట్ అయిపోతా. నేనైతే 5 లీటర్స్ కొట్టిస్తున్నాను. నా బైక్ అయితే లీటర్కి 40 కిలోమీటర్స్ ఇస్తుంది. యాదగిరిగుట్ట ఇక్కడ నుంచి 90 కిలోమీటర్స్, మొత్తం కలిపి ఒక 200 కిలోమీటర్స్ కాబట్టి నాకు సరిపోతుంది. నేనైతే ప్రస్తుతం ఉప్పల్ మీదకి వెళ్తున్నాను. ఉప్పల్ నుంచి ఓఆర్ఆర్ పట్టుకొని యాదగిరిగుట్ట వెళ్ళిపోవటమే. మీరు ఈ 4 టెంపుల్స్ కవర్ చేయాలంటే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోండి. మాక్సిమం ఎర్లీ మార్నింగ్ 6 స్టార్ట్ అయితే మీకు ఈవినింగ్ 6-6:30 లోపు మీరు రిటర్న్ కూడా కావచ్చు. నేనైతే కొంచెం లేట్ అయింది, 8కి అయితే స్టార్ట్ అయిపోయాను. 11 లోపు అయితే యాదగిరిగుట్ట నేను రీచ్ అయిపోతాను. అక్కడ నుంచి దర్శనం చేసుకొని అక్కడే ఉన్న సురేంద్రపురి, లోటస్ టెంపుల్, దాని తర్వాత ఈవినింగ్ లోపు నేను స్వర్ణగిరి టెంపుల్ అయితే రీచ్ అయిపోతాను. ఎందుకంటే ఈవినింగ్ స్వర్ణగిరి టెంపుల్ చాలా బాగుంటుందని చెప్తున్నారు. మహావిష్ణువు ఉన్న కొలను కూడా ఈవినింగ్ పూట చూస్తే బాగుంటుంది. ఆ లైటింగ్ లో చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పారు. కాబట్టి నేను మాక్సిమం 5:30 కల్లా నేను స్వర్ణగిరి టెంపుల్ కి అయితే రీచ్ అవడానికి ట్రై చేస్తా. భువనగిరి కోట అనుకున్నాను, కానీ నాకు టైం సరిపోవట్లేదు. నేను ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయి ఉంటే ఒక 2 అవర్స్ కలిసి వచ్చేదేమో భువనగిరి కోట చూడడానికి. నేను స్టార్ట్ అవడమే కొంచెం లేట్ అయింది కాబట్టి నాకైతే కుదరదు. నేను ఈ 4 టెంపుల్స్ కవర్ చేసుకొని వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఈవినింగ్ చీకటి పడే లోపల హైదరాబాద్ రీచ్ అవ్వాలని ప్లాన్ చేస్తున్నాను. ఎందుకంటే రేపు నాకు మళ్ళీ మార్నింగ్ షిఫ్ట్ ఉంది. కాబట్టి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అన్ని దర్శించుకొని మంచిగా తొందరగా రిటర్న్ అవ్వాలని ప్లాన్ చేస్తున్నాను. ఇదిగో వచ్చేసాము యాదగిరిగుట్ట. ఆర్చ్ చూడండి, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కి ఆర్చ్. నేనైతే బయలుదేరాను. రోడ్డు మటుకు ఎక్సలెంట్ గా ఉంది. టెంపుల్ రీకన్స్ట్రక్ట్ చేసిన తర్వాత యాదగిరిగుట్టని చాలా బాగా డెవలప్ చేశారు. చుట్టుపక్కల చెరువు ఉంటుంది, మంచి కొండలు ఉంటాయి కాబట్టి చూడండి గ్రీనరీ ఎలా చేశారో. గ్రీనరీ బాగా పెంచారు, పార్కులు చేశారు. జనాలు ఇక్కడికి వచ్చి కొంచెం కాసేపు వాళ్ళ పిల్లలతో కానీ ఒక అవుటింగ్ లా ప్లేస్ అయితే సెట్ చేసేసారు యాదగిరిగుట్టని. చాలా బాగుంది అసలు. నేనైతే యాదగిరిగుట్టకు 3వ సారి, కానీ కొత్తగా కట్టిన తర్వాత ఇప్పుడే వెళ్తున్నాను చూడటానికి. ఈ లొకేషన్ చూడండి ఎంత ఎక్సలెంట్ ఉందో, చాలా బాగుంది అసలు. పక్కన చెరువు, మంచి చెట్లు, చిన్న గార్డెన్, పక్కన కార్లు ఆపుకొని అందరూ కాసేపు రెస్ట్ తీసుకోవడానికి బెంచ్లు వేసారు. ఈవినింగ్ పూట అయితే మస్తు ఉంటుంది. చూడండి ఇక్కడ ఫోటో సెషన్ కూడా పెట్టేశారు. చాలా బాగుంది అసలు ఏరియా వరకు. ఎక్కడ చూడండి ఇక్కడ చిన్న సైజు శిల్పారామం కూడా నిర్మించారు. చూడండి అసలు ప్లేస్ అయితే ఎక్సలెంట్ గా ఉంది. ఫ్యామిలీస్ కి కానీ లేకపోతే అవుటింగ్ వచ్చే వాళ్ళకి కానీ వన్ డేలో చాలా బాగుంది. చూడండి జట్కా బండ్లు కూడా కనిపిస్తున్నాయి. ఎవరైనా బస్ నుంచి వచ్చే వాళ్ళు, బయట తిరిగే వాళ్ళ కోసం జట్కా బండ్లు కూడా ఏర్పాటు చేశారు. చాలా బాగుంది అసలు. మనం అయితే వచ్చేసాం టెంపుల్ కి. చూస్తున్నారుగా యాదగిరిగుట్ట టెంపుల్. ఈ జంక్షన్ చూస్తున్నారు కదా, రైట్ వెళ్తే లక్ష్మీ పుష్కరిణి, లెఫ్ట్ వెళ్తే మటుకు మీకు లోటస్ టెంపుల్ వస్తుంది. కనిపిస్తుంది కదా గోపురం. ఇక్కడ నుంచే కాలినడకన వెళ్లే భక్తులందరూ వెళ్తారు. నేను కూడా కాలినడకనే వెళ్దాం అనుకుంటున్నాను. బైక్ పార్కింగ్ కూడా కింద కనిపిస్తుంది. ఆలయానికి వెళ్లే ముందు నేనైతే రైట్ తీసుకొని లక్ష్మీ పుష్కరిని దర్శించుకొని ఆ తర్వాత ఇక్కడికే వచ్చి కాలి మార్గంలో టెంపుల్ కి అయితే వెళ్తాను నేను. టెంపుల్ జంక్షన్ నుంచి లక్ష్మీ పుష్కరిని దాదాపు 1 కిలోమీటర్ దాకా ఉంటుంది. రోడ్డు కూడా చాలా బాగుంటుంది. లక్ష్మీ పుష్కరిణి దగ్గర బైక్ పార్కింగ్ కూడా ఉంటుంది. బైక్ పార్కింగ్ కి 20 రూపీస్, కార్ కి అయితే 50 రూపీస్. ఇక్కడ పార్క్ చేసి మనం అయితే వెళ్ళి చూడొచ్చు. చూస్తున్నారుగా లక్ష్మీ పుష్కరిణి చూడడానికి ఎంత బాగుందో చూడండి. చుట్టూ కొండలు, మధ్యలో నీళ్లు, ప్రశాంతంగా ఉంది. పక్కనే కళ్యాణ కట్ట కూడా ఉంది. తలనీలాలు సమర్పించుకునే వాళ్ళు అక్కడికి వెళ్ళి తలనీలాలు ఇచ్చి ఇక్కడికి వచ్చి స్నానం చేస్తారు. కాటేజెస్ కూడా ఉన్నాయి ఎదురుగా టెంపుల్ కి సంబంధించి. ఫ్రెష్ అవ్వడానికి, బట్టలు మార్చుకోవడానికి ప్రాబ్లం ఏమి ఉండదు. చాలా ఫెసిలిటీస్ అయితే ఎక్సలెంట్ గా ఉన్నాయి ఇక్కడ. టెంపుల్ కి వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలిగించకుండా మేనేజ్మెంట్ కూడా చాలా బాగా చూసుకుంటుంది. పిల్లలు చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. క్లైమేట్ కూడా చాలా చల్లగా ఉంది. నేను వచ్చేటప్పుడు కొంచెం మబ్బులు వేస్తుంది కాబట్టి చాలా బాగుంది అసలు. ఎక్సలెంట్ గా ఉంది.
పుష్కరిణి ఎదురుగానే అన్నదాన సత్రం కూడా ఉంది. నేనైతే వచ్చేసాను. టెంపుల్ కింద ఇక్కడ పార్కింగ్ అయితే చేస్తున్నాను. ఇక్కడ నుంచి కాలినడకన టెంపుల్‌కి అయితే వెళ్తాను నేను. ఇక్కడే కొబ్బరికాయలు కూడా అమ్ముతున్నారు. తీసుకోవాలి అనుకున్న వాళ్ళైతే ఇక్కడే తీసుకోండి. ఎందుకంటే కొండ మీద రేట్లు ఎక్కువ ఉన్నాయని చెప్పారు. కాబట్టి కిందే తీసుకొని వెళ్తే బెటర్. కింద నుంచి పై టెంపుల్‌కి 400 మెట్లయితే ఉన్నాయి. దాదాపు 1200 కోట్లతో తెలంగాణ గవర్నమెంట్ ఈ కొత్త టెంపుల్‌నైతే నిర్మించింది. 2022 మార్చ్ 28న ఈ కొత్త టెంపుల్‌నైతే ప్రారంభించారు. గోపురం చూడండి ఎంత బాగుందో. టెంపుల్‌నైతే అద్భుతంగా అయితే నిర్మించారు. టెంపుల్ చుట్టూ ఎక్కడ పచ్చదనం తగ్గకుండా అయితే చూసుకున్నారు. ఇక్కడ నుంచి అయితే చూడండి అసలు సిటీ వ్యూ ఎంత బాగుందో. చూడ్డానికి ఎక్సలెంట్‌గా ఉంది చూడండి. ఎంత బాగుందో సిటీ వ్యూ. కాలినడకన వచ్చే భక్తులకి ఎలాంటి అసౌకర్యం కలిగించకుండా వాటర్ ఫెసిలిటీ గాని, వాష్‌రూమ్ ఫెసిలిటీ గాని చాలా బాగా ఏర్పాటు చేశారు. కొండపైకైతే వచ్చేసాం చూడండి. మెట్ల మార్గం నుంచి పైకొస్తే ఎంట్రన్స్ ఇదే. ఇక్కడ చూడండి స్వామివారి దర్శనానికి దారిటోని బోట్స్ కూడా అయితే అరేంజ్ చేసి ఉన్నాయి. ఎదురుగా చూస్తున్నారు కదా, యాదగిరిగుట్ట సంరక్షకుడు ఆంజనేయ స్వామి టెంపుల్ ఇది. చూడండి ఎంత బాగుందో. ఈ ఆంజనేయ స్వామి టెంపుల్ ను కూడా బాగా రెనోవేట్ చేశారు. మెయిన్ టెంపుల్ కి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చుట్టూ బాగా రెనోవేట్ చేశారు. చూడండి టెంపుల్ ఎంత బాగుందో. చూడండి ఇక్కడే అందరూ మామిడి పళ్ళు కూడా అమ్మేస్తున్నారు. మెట్లకి పైకి రాగానే చూడండి ఇక్కడే కార్ పార్కింగ్ చేస్తారు. మామూలుగా కార్లలో బైక్లో వచ్చిన వాళ్ళు పార్కింగ్ కూడా ఇక్కడే చేసుకుంటారు. మన లగేజ్ కానీ లేకపోతే మన వస్తువులు కానీ ఇక్కడే రూమ్ లో పెట్టి కొండపైకి అయితే వెళ్తారు. ఇక్కడే లగేజ్ పెట్టుకునే రూమ్ అయితే గవర్నమెంట్ వాళ్ళది ఉంది. ఇంకొంచెం ముందుకెళ్తే చూడండి అదే బస్ స్టాండ్. చూస్తున్నారుగా ఇదే యాదగిరిగుట్ట కొత్త బస్ స్టాండ్. టెంపుల్ పైకే బస్సులు వస్తాయి. దర్శనం చేసుకున్న వాళ్ళైతే ఇక్కడ నుంచే వెళ్తారు. ఇక్కడ చూడండి లగేజెస్ కూడా ఇక్కడే పెట్టాలి. లగేజెస్ కి అయితే 20 రూపీస్ తీసుకుంటున్నారు. మీ మొబైల్ ఫోన్స్ అయితే అలవ్ లేదు. మొబైల్ ఫోన్స్ అయితే పైకి అలవ్ లేదు అసలు. మొబైల్ ఫోన్స్ కూడా ఇక్కడే పెట్టేయాలి మనం. కెమెరాస్ కానీ మొబైల్ ఫోన్స్ అలవ్ లేదు. భక్తులు చూడండి ఎంత రద్దీగా ఉందో అసలు. 4-5 బస్సులు ఉన్నా కూడా భక్తులు చూడండి ఎంత రష్ అయిపోయిందో. ఈరోజు జనాలు అయితే బాగా వచ్చారు. చాలా బాగా వచ్చారు. దర్శనానికి ఎంత టైం అవుద్దో తెలియదు కానీ
జనాలు బాగా అయితే వచ్చారు. పిల్లలైతే ఇక్కడ చూడండి దేవుడి నామాలు పెట్టుకుంటున్నారు. ఉచిత దర్శనానికి వెళ్ళే మార్గం అయితే ఇక్కడి నుంచే వెళ్తారు జనాలు. మామూలుగా అయితే రూ. 300 స్పెషల్ దర్శనం అయితే డైరెక్ట్ కొండ మీదకి కార్లు వెళ్తాయి, బైక్‌లు వెళ్తాయి. అక్కడి నుంచి టికెట్లు కొనుక్కొని వెళ్ళాలి. చూస్తున్నారుగా శ్రీ యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. ఈ ఆలయాన్ని పంచనరసింహ క్షేత్రం అని కూడా పిలుస్తారు. ఈ కొండపైన యాదర్శి మహాముని తపస్సు చేసి శ్రీవారిని ప్రసన్నం చేసుకోవటం వల్ల ఈ కొండకి యాదగిరి గుట్టగాను, శ్రీవారు శ్రీ యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి గాను ఇక్కడ వెలిచారు. టెంపుల్ లో అయితే కెమెరా అలో లేదు. ఈ ఫుటేజ్ వచ్చేసి టెంపుల్ ఓపెన్ చేసినప్పుడు తీసిన ఫుటేజ్ ఇది. ఒకసారి దేవుడిని అయితే మీరు ఒకసారి దర్శించుకోండి. లోపల ఎలా ఉంటుంది అనేది కూడా ఒకసారి చూడండి. బంగారపు ధ్వజస్తంభం లోపలైతే టెంపుల్ నిర్మాణం అద్భుతంగా ఉంది. ఆ షాన్లియర్‌లు గాని, లేకపోతే దేవతామూర్తులు గాని, 3D మోడల్‌లో కథను చెప్పిన విధానం గాని అద్భుతంగా ఉందసలు. లోపల ఎలా ఉంటుంది, ఎవరెవరు ఉంటారు అనేది తెలుసుకోవడానికి మీకైతే కొన్ని ఫోటోలు కూడా ఇక్కడ చూపిస్తున్నాను. గర్భగుడిలో వచ్చేసి ఆంజనేయ స్వామి విగ్రహం, శ్రీ ఆండాళ్ళమ్మవారి మందిరం, బంగారపు ధ్వజస్తంభం, చాలా మంది దేవతామూర్తులను మీరైతే దర్శించుకోవచ్చు. ఈ ఆలయ ప్రాంగణంలో చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో అసలు. చాలా ప్రశాంతంగా ఉంది. పీస్‌ఫుల్‌గా ఉంది. మీ కోరిన కోర్కెలు తీర్చే ఆ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నాక, ఈ చుట్టూ ఉన్న ఆలయ గోపురాలు దర్శించుకోండి. ఇక్కడ చూడండి భక్తులు చూసే విధంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి లైవ్ ఫుటేజ్ కూడా అయితే అరేంజ్ చేశారిక్కడ. చాలా బావుంది చూడటానికి. ఇక్కడ చూడండి ఆలయ మెయిన్ గోపురాన్నయితే మీరు చూడొచ్చు బంగారపు రంగులో. ప్రశాంతంగా ఉండి చాలా పీస్‌ఫుల్‌గా ఉంది. ఎవరైనా రాని వాళ్ళైతే పక్కా వచ్చి విజిట్ చేయండి. చాలా బావుంటుంది. చాలా పీస్‌ఫుల్‌గా అయితే ఉంటుంది. స్పెషల్ దర్శనం వచ్చే భక్తులకు కారు, బైకు పార్కింగ్ పైనే ఉంటుంది గాబట్టి, ఇక్కడ లగేజులు పెట్టుకోవడానికైతే కౌంటర్స్ అయితే ఉన్నాయి. చూడండి. ఎందుకంటే వాళ్ళకి గూడా అయితే మొబైల్స్, ఫోన్స్ ఏవి అలో లేదు. అందుకనేసి ఇక్కడే పెట్టేసి లోపలికైతే వెళ్ళాల్సొస్తుంది. ఎదురుగా చూస్తున్నారు కదా! కళ్యాణ వేదిక ఇది. మీరనుకోవచ్చు నేనెలా ఫుటేజ్ తీస్తున్నాను, మొబైల్ ఫోన్స్ అలో లేదు అనుకున్నారు గదా! నేనైతే దర్శనం చేసుకొని మళ్ళీ కిందకి వెళ్ళి, నా లగేజ్ తీసుకొని మళ్ళీ ఈ మెట్ల గుండానే పైకొచ్చాను. పైకొచ్చి టెంపుల్ బయట ప్రాంగణాన్నయితే మీకు చూపించగలిగాను. ఇక్కడ చూస్తున్నారు కదా! జనాలందరూ ఎంత ఎక్కువగా ఉన్నారో. ఇక్కడే మన ప్రసాదాల కౌంటర్ అయితే ఉంటుంది. చూస్తున్నారు గదా! ఇదే ప్రసాద కేంద్రము. ఇక్కడే మనకి లడ్డు, పులిహార గాని అలాంటివి ఇస్తారు. కానీ డైరెక్ట్‌గా ఇక్కడ డబ్బులు తీసుకోరు. మనం కొంచెం కిందకి వెళ్లి ఇదిగో ఇక్కడ కౌంటర్ కనిపిస్తుంది గదా! ఇక్కడ డబ్బులిచ్చి టికెట్లు తీసుకొని మళ్ళీ పైకి వచ్చి ప్రసాదాలైతే తీసుకోవాల్సుంటుంది. ఇక్కడ చూస్తున్నారు గదా! దర్శనం చేసుకున్న భక్తులు కాసేపు ఇక్కడే కూర్చొని ప్రసాదాలు తిని వెళ్తారు. ఇక్కడ చూస్తున్నారు గదా! ఈ టెంపుల్ వచ్చేసి ఆ మహాశివుని టెంపుల్. లోపల శివలింగం ఉంటుంది. భక్తులు ఎవరైనా ఇక్కడికొచ్చిన వాళ్ళు ఈ టెంపుల్‌ని గూడా దర్శనం చేసుకొని వెళ్తారు. టెంపుల్ చూడండి ఎంత బాగుందో. నేనైతే దర్శనం చేసుకొని బయలుదేరుతున్నాను. నేనిప్పుడు ఇక్కడి నుంచి సురేంద్రపురి చూడటానికి వెళ్తున్నాను.